ఆయన జన్మదినాన్ని వేడుకగా జరపమన్న మాట ఎక్కడా లేదు. పోయిన వారం చెప్పాను మీకు, వేడుక కాదురా బాబు, వేడుక సంగతి తర్వాత. అసలు ఆయన పుట్టినప్పుడు ఎంతమంది పసి పిల్లలు, 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసున్న పిల్లల్ని హేరోదు ఏం చేశాడు? నరికి చంపేశాడు అంతే. అంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఆ బెత్లెహేము, ఆ యోదయ పరిసర ప్రాంతాల్లో భయంకరమైన రోదన, ఎంతో మంది తల్లులు కడుపు కోత. ఆ రోజు నీకు అర్థం కాలేదు, నీకు వాక్యం అర్థం కాలేదు, నువ్వు బైబిల్ చదవలేదు, ఎవరో పెట్టిన ఆచారాలను పాటిస్తున్నావు. అందుకే బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి అని జ్ఞానం లేకుండా గంతులేస్తున్నావు. తప్పు తమ్ముడు, అలా చేయకూడదు. బైబిల్లో లేదు. ఏమన్నా ఒక పండగను ద్వేషిస్తే నాకేం వచ్చిందండి? నాకేం లాభం చెప్పండి? నేను కూడా పండగ చేసి, నేను కూడా ఊరంతా కవర్లో పంచితే నాకు కానుకలు రావా? పిన్ని గారు మీరు చెప్పండి. ఈజీగా వస్తాయండి. ఈజీగా 1,00,000 రూపాయలు వస్తాయండి. నాకు బరువా 1,00,000 రూపాయలు? ఆ 1,00,000 రూపాయలు నేను కానుక నా ఇంట్లో పెట్టుకుంటే, నేను ఒక బండి కొనుక్కుంటే, లేకపోతే ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నాకు నొప్పా, నాకు బరువా? చెప్పండి, మీరు చెప్పండి. నాకు చేదా డబ్బులు? అవకాశం ఇవ్వలేదు. ఇదిగో మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును ఏం చేస్తున్నారు అన్నాడక్క? నిరర్థకం చేస్తున్నారు నాన్న.